ఈ ప్రత్యేక ప్రార్థన గురించి చేయవచ్చు. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. విశేషంగా జరుగుతున్నటువంటి వందములే వార్తలు ఉదయకాల సమయంలో 11 గంటలకి యూత్ మీటింగ్ జరిగింది. ఉదయకాల 5 గంటలకు యూత్ మీటింగ్ నடைபெற தேவன் உதவி செய்தார். ప్రభు యవనస్తులందరినీ ఆత్మీయంగా బలపరచడం గాక. వాలిబர்கள் எல்லோரும் கர்த்தர் ஆவியினால் அபிஷேகித்து வழி நடத்துவாராக. మరలా ఈ సాయంకాల వేళలో ఈ విధంగా ప్రార్థనలో చేరవడానికి దేవుడు సహాయం చేశారు. மீண்டுமாக இந்த மாலை நேர கூட்டத்திலும் கலந்து கொள்ளும்படியாக கர்த்தர் கிருபை பாராட்டியிருக்கிறார். ఈ మే మాసం అంతా కూడా దేవుని యొక్క కృప మీకు మీ కుటుంబానికి తోడుగా నడిపించడం గాక. మే మాసం முழுவதும் கர்த்தருடைய கிருபை உங்களுக்கு உங்களுடைய பிள்ளைகளுக்கு இருப்பதாக. బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యాన్ని మనం చదువుకుందాం. வேதத்தில் வெளிப்படுத்தின விசேஷம் 3ஆம் அதிகாரம் 21ஆம் வசனம். 3వ అధ్యాయం 10వ వాక్యం. 3ஆம் அதிகாரம் 10ஆம் வசனம். నీవు నా ఓర్పు విషయమైన రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను అనే మాటని మనం అక్కడ చదువుకుంటున్నాం. ప్రకటన గ్రంథం తమిళ వార్షిక 6வது. రాబో శోధన வரப்போகிற ఈ మాట ఈ వాగ్దానం ఈ మే మాసం అంతా నా దేవుడి పట్ల నెరవేర్చరు గాక. இந்த வாக்குத்தத்தத்தை இந்த மாதத்தில் தேவன் வாழ்க்கையில் நிறைவேற்றுவாராக. రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. வரப்போகிற சோதனை நாட்களிலே நான் உன்னை காப்பாற்றுவேன். మనం ఇప్పుడు కృపా కాలంలో ఉంటున్నాం. நாம் இப்பொழுது கிருபையின் காலத்திலே இருக்கிறோம். 10 కాలాలు ఉన్నాయి. 10 காலங்கள் உண்டு. బైబిల్ అర్థం అవ్వాలి అంటే 10 కాలాల గురించి మనం తెలుసుకోవాలి. வேதத்தை புரிந்து கொள்ள வேண்டும் என்றால் 10 காலங்களை நாம் அறிந்து கொள்ள வேண்டும். ఇప్పుడు మనం కృపా కాలంలో ఉన్నాం. இப்பொழுது நாம் கிருபையின் காலத்திலே இருக்கிறோம். రాబోయే రోజుల్లో శ్రవణ కాలం వస్తుంది అని వాక్యం చెప్తుంది. வருகிற நாட்களிலே மகா உபத்திரவத்தின் காலம் வருகிறது என்று பார்க்கிறோம். యేసుక్రీస్తు వారు అందుకే ఈ లోకంలో ఉన్నప్పుడే మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడుగుడి అని ముందుగా చెప్పారు. இயேசு கிறிஸ்து இந்த உலகத்தில் இருந்த நாட்களிலே உங்களுக்காகவும் உங்களுடைய பிள்ளைகளுக்காக நீங்கள் அழுது ஜெபிங்கள் என்று சொன்னார். మరి రాబోయే శోధన కాలంలో దేవుడు మనల్ని మన పిల్లల్ని తప్పించి కాపాడుగాక. வரப்போகிற சோதனை நாட்களிலே தேவன் உங்களையும் உங்கள் பிள்ளைகளையும் காப்பாற்றுவாராக. శోధనలు అనేవి ప్రతి ఒక్కరికి వస్తాయి. சோதனைகள் எல்லோருக்கும் வரக்கூடியவை. అవి వచ్చినప్పుడు వాటిని జయించాలి. அவை வரும்போது அவற்றை நாம் ஜெயித்துக் கொள்ள வேண்டும். యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వాక్యంలో யாக்கோபு எழுதின நிருபம் 1ஆம் அதிகாரம் 12ஆம் வசனத்திலே శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువును ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును అని వ్రాయబడి ఉన్నది. சோதனை சகிக்கிற மனுஷன் பாக்கியவான், அவன் உத்தமன் என்றும் விளங்கின பின்பு கர்த்தர் தம்மிடத்தில் அன்பு கூறுகிறவர்களுக்கு వాగ్దానం பண்ணின జీవ కిరీటத்தை பெறுவான். శోధనలు ప్రతి ఒక్కరికి వస్తాయి. சோதனைகள் ஒவ்வொருவருக்கும் வருகிறவே. వాటిని మానవుడు జయించాలి. அவற்றை மனிதன் ஜெயிக்க வேண்டும். ఆ తర్వాత శోధన జయించిన వాడికి రివార్డ్ బహుమానాన్ని కూడా దేవుడు ఇస్తాడు. சோதனையை ஜெயித்த பிற்பாடு அவர்களுக்கு ఒక వెగుమానத்தை దేవుడు கொடுக்கிறார். లోకంలో చాలా మంది శోధనలు ఎదుర్కొని మరణానికి గురైపోతూ ఉంటారు. உலகத்திலே अनेक சோதனை எதிர்கொள்ள முடியாமல் మరణించి పోகிறார்கள். కానీ దేవుని ప్రజలకు శోధనలు వచ్చినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. ஆனால் தேவனுடைய ஜனங்களுக்கு சோதனை வரும்போது தேவன் அவர்களுக்கு சகாயராய் இருக்கிறார். అందుకే ఈ సంఘ సహవాసము, సేవకుల సహవాసము, ప్రార్థన, దేవుని వాక్యాలు మనకు ఇవ్వబడ్డాయి. அதற்காகவே இந்த சபை ஐக்கியமும் ஜெபமும் தேவனுடைய பிள்ளைகளுடைய ஐக்கியத்தை தேவன் நமக்கு கொடுத்திருக்கிறார். ఎందుకంటే రాబోయే రోజుల్లో వచ్చే ప్రతి శోధనని దేవుని ప్రజలు జయించగలగాలి. ஏனென்றால் வரப்போகிற நாட்களிலே வருகிற எல்லா சோதனைகளையும் நாம் ஜெயிக்க வேண்டும். ఆ శోధనను జయించాలంటే ఎలాంటి శోధనలు వస్తాయి, వాటిని ఎలా జయించాలి అని దేవుని ప్రజలు మనం తెలుసుకోవాలి. எப்பேற்பட்ட சோதனை நம் வாழ்க்கையிலே வரும், அவற்றை எப்படி மேற்கொள்ளலாம் என்பதை நாம் அறிந்திருக்க வேண்டும். ఒక 3-4 వాక్యాలు మీకు చెప్తాను. ஒரு 3-4 వచనங்களை சொல்கிறேன். ఈ మాటల చేత నా దేవుడు మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచును గాక. இந்த வார்த்தையினாலே தேவனாகிய கர்த்தர் உங்களை ஆசீர்వదింపాராக. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వాక్యములో 1 కొరింథీయులు 10ఆం అధ్యాయం 13ఆం వచనத்திலே అక్కడ సాధారణమైన శోధన మనిషికి కలుగుతుంది అని వాక్యంలో రాయబడి ఉంది.
அங்கே சாதாரணமான சோதனை, திராணிக்கு மேலான சோதனை ஒன்று மனுஷனுக்கு வராது என்று எழுதப்பட்டிருக்கிறது. Such as is common in men, common to men. ప్రతి ఒక్కరికి సాధారణమైన శోధన వస్తుంది. உங்களுக்கு திராணிக்கு மேலாக நீங்கள் சோதிக்கப்படுகிறதற்கு அவர் இடம் கொடாமல், సాధారణమైన శోధన ప్రతి ఒక్కరికి వస్తుంది. சாதாரணமான சோதனைகள் ஒவ்வொருவருக்கும் வருவதுண்டு. ఆ శోధనని దేవుని ప్రజలు జయించగలగాలి. அந்த சோதனையை தேவனுடைய பிள்ளைகள் ஜெயிக்க வேண்டும். ఉదాహరణకి ఆదికాండం 2వ అధ్యాయం 17వ వాక్యంలో, ஆதியாகமம் 2ஆம் அதிகாரம் 17ஆம் வசனத்திலே అక్కడ సాతానుగాడు వచ్చి అవ్వని శోధించాడు. அங்கே பிசாசானவர் ஏவாளை வனாந்தரத்தில் சோதித்தார், தோட்டத்தில் சோதித்தார். అక్కడ ఉన్నటువంటి ఫలాలు తింటే నువ్వు దేవత వలె అవుతావు అన్నాడు. அங்கே இருக்கிற அந்த கனியை நீ புசித்தால் தேவதூதனை போல மாறுவாய் என்று சொன்னார். అవి చూచుటకు చాలా రమణీయంగా ఉన్నాయి. அவை பார்ப்பதற்கு இச்சிக்கத்தக்கதாக இருந்தது. కాబట్టి వాటిని తీసుకొని ఆమె తిన్నది. ஆகவே அதை பறித்து அவர் புசித்தார் என்று பார்க்கிறோம். వెంటనే తాము దిగంబరులు అని తెలుసుకొని చెట్ల చాటున దాక్కున్నారు. அவர்கள் நிர்வாணிகளாய் இருந்தபடினாலே மரத்தின் மறைவிலே அவர்கள் ஒளிந்து கொண்டார்கள். ఒక చిన్న శోధన, ஒரு சிறிய சோதனை. ఆ పండ్లని తినవద్దు అని దేవుడు చెప్పాడు, తిన్నారు. அந்த பழங்களை புசிக்காதீர்கள் என்று சொன்னார், ஆனால் அவர்கள் புசித்தார்கள். తద్వారా ఏదైనా తోటలో నుండి అవ్వ ఆదాము వెలివేయబడ్డారు. அதனாலே ஏதேன் தோட்டத்திலிருந்து அவர்கள் தள்ளப்பட்டார்கள். వాళ్ళకి ఇచ్చిన 7 రకములైన ఆశీర్వాదాలు వాళ్ళు పోగొట్టుకున్నారు. அவர்களுக்கு கொடுக்கப்பட்டதான 7 விதமான ஆசீர்வாதங்களை இழந்து போனார்கள். ఆ రోజు నుండి మానవ జాతికి దుఃఖము, కన్నీళ్లు, కష్టాలు ప్రారంభమయ్యాయి. அந்த நாள் முதல் கொண்டு மனிதனுடைய வாழ்க்கையிலே கவலையும் கண்ணீரும் கஷ்டங்களும் ஏற்பட்டது. ఆదాముతో దేవుడు చెప్తున్నాడు, ఆదామా నీవు నా మాట వినలేదు కాబట్టి జీవితకాలం అంతా నీవు చెమటోర్చి కష్టపడి నీవు సంపాదిస్తావు. ஆதாமோடு தேவன் சொன்ன வார்த்தை, ஆதாமே நீ என் பேச்சை கேளாமல் போனதினாலே நான் வாழ்நாள் முழுவதும் நீ வேர்வை சிந்தி உழைப்பாய் என்று சொன்னார். అందుకే పురుషులు జీవితకాలం అంతా సంపాదించడం 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 తెచ్చి భార్య చేతికి ఇవ్వడం. அதற்காகவே புருஷன் தினந்தோறும் சம்பாதித்து அதை மனைவியின் கையிலே கொடுக்கிறார். మరి అవ్వకి కూడా దేవుడు చెప్పింది ఏంటంటే, ஏவாளுக்கு தேவன் சொன்ன வார்த்தை என்னவென்றால், నీవు వేదనతోనే పిల్లల్ని కంటావు, நீ வேதனையோடு பிரசவிப்பாய். ఆ వేదన ఏంటో మీకే తెలుసు. அந்த வேதனை என்னவென்று நீங்கள் அறிந்திருக்கிறீர்கள். అవ్వ ఆదాము ఆనాడు దేవుని యొక్క మాట వినకపోవడం చేత ఆ శోధనకు గురైపోయి శాపాన్ని తెచ్చిపెట్టుకున్నారు. ஆதாமும் ஏவாளும் அந்த சோதனையிலே அவர்கள் நிற்காததினாலே அந்த சாபத்துக்குள்ளானார்கள். కానీ రెండవ ఆదామైన యేసుక్రీస్తు లోకానికి వచ్చిన తర్వాత, ஆனால் இரண்டாவது ஆதாமாகிய இயேசு கிறிஸ்து இந்த உலகத்துக்கு வந்த பிற்பாடு ఆ శాపం ఆశీర్వాదకరంగా మార్చబడినది. హల్లెలూయా. அந்த சாபம் ஆசీర్వాదமாக மாற்றப்பட்டிருக்கிறது. ఇప్పుడు క్రీస్తు యేసుని నమ్ముకున్న తర్వాత ఆ శాపం అంతా కూడా తొలగించబడింది. கிறிஸ்து இயேசுவை விசுவாசித்த பிறகு நம்முடைய சாபம் எல்லாம் போய்விட்டது. క్రీస్తులో సంతోషాన్ని, సమాధానాన్ని అనుభవిస్తూ ఉన్నాం. கிறிஸ்துவுக்குள் சந்தோஷத்தையும் சமாதானத்தையும் அனுபவித்துக் கொண்டிருக்கிறோம். కాబట్టి సాధారణమైన శోధనలు వస్తాయి, వాటిని దేవుని ప్రజలైన మనం దేవుని వాక్యము ద్వారా జయించగలుగుతాక. ஆகவே சாதாரணமான சோதனைகள் நமக்கு வருவதுண்டு. அந்த சோதனைகளை தேவனுடைய வசனத்தினாலே நாம் ஜெயிக்க முடியும். బైబిల్లో ఇంకొక వ్యక్తి ఉన్నాడు. வேதத்திலே இன்னொரு மனிதன் இருக்கிறார். 2 సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయము మొదటి వాక్యములో, 2 சாமுவேல் 17 మొదటి వాక్యం 1 4వ వాక్యం 23వ వాక్యములు మీరు గమనిస్తే, అక్కడ అహీతోపేలు అనే ఒక అతను ఉన్నాడు. அங்கே அகித்தோப்பேல் என்கிற ஒரு மனிதன் இருந்தார். అతను అబ్షాలోమునకు పిఏగా పనిచేస్తూ ఉన్నాడు. அவன் அப்சலோமுக்கு பிஏவாக பணிபுரிந்து கொண்டிருந்தார். అబ్షాలోము ఈ అహీతోపేలు దగ్గర ఆలోచన అడిగేవాడు. அப்சலோம் இந்த அகித்தோப்பேலுக்கு ஆலோசனை கொடுக்கிறவராக இருந்தார். ఒకసారి ఆలోచన చెప్తూ ఉన్నాడు. ஒரு முறை ஆலோசனை சொல்லிக் கொண்டிருக்கும் போது, దావీదు అతని యొక్క అనుచరులు ఒక చోట కూడుకొని ఉంటారు, మనం వెళ్ళి వాళ్ళ మీద యుద్ధం చేసి దాడి చేసి చంపేవచ్చు అని. தாவீதும் அவரை சேர்ந்த சேனை ஒரு இடத்திலே கொண்டு நாம் போய் அவன் மேல் விழலாம் என்று சொன்னார்கள். అంతకు మునుపు అహీతోపేలు చెప్పిన ప్రతి ఆలోచన అన్ని కూడా సఫలం అవుతూ వచ్చాయి. அதற்கு முன்பதாக அகித்தோப்பேல் சொன்ன எல்லா ஆலோசனைகளும் நிறைவேறப்பட்டிருந்தது. అప్పుడు కూడా అహీతోపేలు అబ్షాలోముకు ఆలోచన చెప్పాడు. அப்பொழுதும் அகித்தோப்பேல் அப்சலோமுக்கு ஒரு ஆலோசனை சொல்லிக் கொண்டிருந்தார். ఈ అబ్షాలోము ఎవరంటే దావీదు యొక్క కుమారుడు. இந்த அப்சலோம் என்பவர் தாவீதின் குமாரனாய் இருக்கிறார். సొంత కుమారుడే తండ్రిని చంపాలనుకున్నాడు. தன்னுடைய பிறப்பாகிய குமாரனை தகப்பனை கொலை செய்ய பிரயத்தனம் பண்ணிக் கொண்டிருக்கிறார். సింహాసనం కొరకు, அந்த சிங்காசனத்தை பெற்றுக் கொள்ளும்படியாக.
ఆలోచన చెప్పాడు, కానీ ఆలోచనలు తారుమారైపోయాయి. அவன் ஆலோசனைகள் கொடுத்திருந்தான், ஆனால் அந்த ஆலோசனை நிறைவேறப்படவில்லை. దానికి బదులుగా ఆలోచన సఫలం కాకపోగా అతడు గాడిదకు గంత కట్టి ఉరివేసుకొని చనిపోయాడు అని 23వ వాక్యంలో రాయబడి. அந்த ஆலோசனைகள் நிறைவேறப்படாததினாலே அவன் கழுத்திற்கு கயிறை கொண்டு தற்கொலை செய்து கொண்டான் என்ற வேதத்தில் பார்க்கிறோம். ఒక చిన్న శోధన, ஒரு சின்ன சோதனை, ఆలోచన నెరవేరలేదు, அவனுடைய யோசனை நிறைவேறாததினாலே వెంటనే అతడు సూసైడ్ చేసుకొని చనిపోయాడు. உடனடியாக அவன் தற்கொலை செய்து கொண்டான். ఇలా లోకంలో చాలా చిన్న చిన్న విషయాల్లో కూడా వాళ్ళు శోధనలకు గురైనప్పుడు మరణిస్తూ ఉంటారు. உலகத்தில் அநேக சின்ன சின்ன காரியங்களுக்காக அவர்கள் தற்கொலை செய்து கொள்வது உண்டு. మనమైతే ఈ సాధారణమైన శోధన ఎదుర్కొన్నప్పుడు ఉదయకాల సమయంలో చేసే ప్రార్థన ద్వారా జయించుదుము గాక. நாமும் நம்முடைய சின்ன சின்ன சோதனைகளை காலை நேரத்தில் ஜெபிக்கிற ஜெபத்தினாலே அவற்றை மேற்கொள்ளலாம். 143వ కీర్తన 8వ చరణాన్ని మీరు చూడండి. 143వ సంగీతం 8వ వచనాన్ని పాడலாம். 143వ కీర్తన 8వ చరణంలో కీర్తనాకారుడు ఇలా చెప్తూ ఉంటాడు. 143 8వ వచనం. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనసు నేను ఎత్తుకొనుచున్నాను, నేను నడవవలసిన మార్గము నాకు తెలియజేయుము. அதிகாலையிலே உமது கிருபையை கேட்கப்படும், உம்மை நம்பி இருக்கிறேன். நான் நடக்க வேண்டிய வழியை எனக்கு காண்பியும். உம்மிடத்தில் என் ஆத்துமாவை உயர்த்துகிறேன். దావీదు ఉదయాన్నే లేచి దేవుని యొక్క ఆలోచన కొరకు కనిపెట్టి ప్రార్థించేవాడు. தாவீது அதிகாலையில் இருந்து தேவனுடைய கிருபையாய் காத்துக் கொண்டிருக்கிறார். మీరు కూడా, మనం కూడా ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకొని, ప్రభా ఈ రోజు కావాల్సిన ఆలోచన, నేను నడవవలసిన త్రోవను మీరు నన్ను నడిపించుకొని మీరు ప్రార్థన చేసుకుని వెళ్తే ఈ మాసం అంతా కూడా ఈ రోజు మొదలుకొని నా దేవుడు మీకు కావాల్సిన ఆలోచన సమృద్ధిగా దయచేయుదుగాక. நீங்களும் அதிகாலையிலே எழுப்பி தேவனுடைய கிருபைக்காக காத்திருந்து ஜெபிக்கும் பொழுது தேவன் இந்த மாதத்திற்கான தன்னுடைய கிருபையை தந்து உங்களை வழி நடத்துவாராக. ఉదయాన్నే మీరు ప్రార్థించినప్పుడు దేవుని యొక్క కృపా వార్తను మీరు వింటారు. அதிகாலையிலே நீங்கள் ஜெபிக்கும் பொழுது தேவனுடைய கிருபையின் வார்த்தைகளை பெற்றுக்கொள்ளலாம். అందుకే మార్నింగ్ లేచిన తర్వాత ప్రార్థన చేసుకొని ఒక 2 అధ్యాయాలు చదువుకొని ఆ తర్వాత మీరు డ్యూటీకి వెళ్ళి చూడండి. ఆ రోజంతా కూడా సమాధానము మీ వెంట వచ్చునుగాక. ஆகவே அதிகாலையிலே எழுந்து ஒரு 2 அதிகாரங்களை வாசித்து ஜெபித்து நீங்கள் போகும் பொழுது தேவனுடைய சமாதானம் உங்களோடு கூட இருப்பதாக. ఆ రోజంతా కూడా మీరు క్షేమంగా ఉంటారు. அந்த நாள் முழுவதும் உங்களுக்கு நன்மை உண்டாகும். ఎన్నో సమస్యలు మీ పనిచేస్తున్న స్థలాల్లో అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు రావచ్చు. వాటన్నిటిలో నుంచి ఈ సాధారణమైన శోధనల నుండి ఆ దేవుడు తప్పించుదుగాక. உங்களுடைய வேலை ஸ்தலங்களில் எத்தனையோ பிரச்சனை வந்தாலும் இந்த வசனத்தின் மூலமாக தேவன் உங்களை தப்புவித்து வழி நடத்துவாராக. ఇవి సాధారణమైన శోధన. இவை சாதாரணமான ஒரு சோதனைகள். ఆ సాధారణమైన శోధనని ప్రార్థన ద్వారా, ఉదయకాల ప్రార్థన ద్వారా మనం జయించగలము. இந்த சாதாரண சோதனைகளை காலை ஜெபத்தின் மூலமாய் நாம் ஜெயித்துக் கொள்ளலாம். కాబట్టి ఇప్పుడున్న ప్రార్థన జీవితము మీలో ఇంకా రెట్టింపు అవునుగాక. இப்பொழுது இருக்கிற ஜெப ஜீவியம் இன்னும் இரட்டித்தனையாக மாற வேண்டும். యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వాక్యంలో யாக்கோபு எழுதின நிருபம் 1వ அதிகாரம் 14వ వచనத்திலே అక్కడ దురాశతో కూడిన శోధన గురించి రాయబడి, அங்கே துஷ்டத்துவமான துராசையால் வருகிற சோதனையை பார்க்கிறோம். దురాశ పాపము పరిపక్వమై మరణాన్ని కలును అని రాయబడింది. துராசை வந்து பாவம் தரித்து அது மரணத்தை உண்டாக்குகிறது என்று வேதத்திலே பார்க்கிறோம். మనిషికి ఆశ ఉండాలి, மனிதனுக்கு ஆசை வர வேண்டும், దురాశ ఉండకూడదు అంటారు. துரு ஆசை இருக்கக்கூடாது. ఆ మధ్య ఒక అతను ఒక రాజుగారి దగ్గర పొలం అడిగి పని చేసుకొని బ్రతకాలని వెళ్ళాడట. ஒரு மனிதன் ஒரு ராஜாவின் இடத்துல ஒரு நிலத்தை வாங்கி பயிரிட போனான். ఆ రాజుగారి దగ్గర వెళ్తే రాజు నీకేం కావాలి కోరుకో అన్నాడు. அந்த ராஜாவின் இடத்துக்கு போன போது உனக்கு என்ன வேண்டும் என்று கேட்டார்கள். వెంటనే నీకేం కావాలి కోరుకో అన్నాడు అని చెప్పి ఇంకా ఎక్కువ ఇస్తాడేమో అని ఆశపడ్డాడు. அவர் நம்ம இடத்தில் என்ன வேணும் என்று கேட்டார் என்று சொல்லி அதிகமாக கொடுப்பார் என்று ஆசைப்பட்டார். ఒక అర ఎకరం కానీ ఒక ఎకరం కానీ పొలం ఇస్తే ఆ పొలంలో పని చేసుకుని బ్రతకవచ్చు కదా అని అనుకోవచ్చు. ஒரு அரை ஏக்கரா ஒரு ஏக்கர் இடம் கேட்டிருந்தா அந்த இடத்துல பயிரிட்டு கொள்ளலாம் என்று நினைத்திருக்கலாம். రాజా నువ్వు ఎంత ఇస్తావు అని అడిగాడు. ராஜா நீங்க எவ்வளவு கொடுப்பீங்க என்று கேட்டார். ఇదిగో నువ్వు ఎంత దూరం వెళ్తావో ఆ పొలం మొత్తం నువ్వే తీసుకో అన్నాడు. அவர் சொன்னார், எவ்வளவு தூரம் நடக்கலையோ அந்த இடம் எல்லாம் நீ பெற்றுக்கொள் என்று சொன்னார். ఇక ఇదే ఛాన్స్ దొరికిందని చెప్పి
నడుచుకొని వెళ్తూ ఉన్నాడు. இதுதான் சான்ஸ்னு சொல்லி அவர் நடந்து போயிட்டே இருந்தார். ఒక ఎకరం అంత దూరం నడుచుకొని వెళ్ళాడు. ஒரு ஏக்கர் அளவு நடந்து போனார். ఇది సరిపోదని చెప్పి ఇంకొక ఎకరం అంత దూరం నడుచుకొని వెళ్తూ ఉన్నాడు. இது போதாது என்று சொல்லி இன்னொரு ஏக்கர் தூரத்துக்கு நடந்து கொண்டிருந்தார். ఇంకా కొంత దూరం వెళ్ళాడు. இன்னும் கொஞ்சம் தூரம் போய் கொண்டிருந்தார். ఒక 5-10 ఎకరాల స్థలం అంత దూరాన వెళ్తూ ఉన్నాడు. ஒரு 5-10 ஏக்கர் நிலத்துக்கு தூரமாக நடந்து கொண்டிருந்தார். ఇంకా అతనికి దురాశ ఎక్కువైపోయింది. இன்னும் அவருக்கு ஆசை அதிகமாகிவிட்டது. ఇంకా చాలా దూరం పరిగెత్తుకొని వెళ్ళాడు. ఈ పొలమంతా నాకే ఇస్తాడు రాజుగారు. இன்னும் அதிக தூரம் ஓடிக்கொண்டிருந்தார். ஏன்னா இது எல்லாவற்றையும் கொடுப்பார் என்று. చాలా దూరం వెళ్ళి మరలా తిరిగి వచ్చే సమయంలో హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. அவர் ஓடி ஓடி திரும்பி வரும் பொழுது அவருடைய மாரடை படையப்பட்டு மறைந்தார். గుండె ఆగిపోయింది. அவருடைய ஹார்ட் நின்று போய்விட்டது. అందుకే దురాశ దుఃఖానికి చేటు అంటారు. அதனாலே அதிக ஆசை நஷ்டத்தை உண்டாக்குவது பார்க்கிறோம். ఈ రోజుల్లో మనిషికి దురాశ ఎక్కువగా ఉంటుంది. இந்த நாளிலே மனிதனுக்கு அதிக ஆசைகள் உண்டாயிருக்கிறது. చాలా మంది లోకంలో న్యూస్ లో మీరు చూస్తూ ఉంటారు. ఉన్న గవర్నమెంట్ జాబ్ కంటే ఇంకా ఎక్కువ లంచాలు తీసుకొని పట్టుబడి జైల్లోకి వెళ్తారు. அநேகர் அரசாங்க வேலையிலே வேலையை பெற்றுக் கொண்டிருந்தும் லஞ்சத்தை வாங்கி கவர்மெண்டால் போலீசாலே அரசு ஆகுகிறார்கள். రూమ్ మొత్తం డబ్బులతో నిండి ఉంటారు. அவர் வீடு முழுவதும் பணத்தினால நிரப்புகிறார்கள். ఆ డబ్బుతో ఏం చేస్తారో అర్థం కావట్లేదు. அந்த பணத்தினால என்ன செய்வார்கள் அவர்கள்? అంటే మనిషికి దురాశ ఎక్కువ. மனிதனுக்கு பேராசை அதிகமாக இருக்கிறது. ఒక ఇంజనీర్ ఉన్నాడు అనుకోండి, అతనికి వచ్చే శాలరీలో తృప్తి చెందరు. ஒரு இன்ஜினியர் இருந்தால் அவர் வருகிறதான வருமானத்திலே திருப்தி அடைய வேண்டும். ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, లంచాలు తీసుకుంటారు. తర్వాత పట్టుబడిన తర్వాత ఏడుస్తారు. இன்னும் சம்பாதிக்க வேண்டும் என்று லஞ்சத்தை பெற்றுக்கொண்டு பிடிபட்டு போவார்கள். ఉన్న డబ్బులు పోతాయి, తర్వాత అవమానం కూడా కలుగుతుంది. இருக்கிறதான பணம் இழந்து விடுவார்கள், அவமானத்துக்குரியவர்களாக மாற்றி விடுவார்கள். అందుకే ఉదయం చెప్పాను, పణం என்றால் பெணமும் வாய் திறக்கும். ஆகவே காலையில் சொல்லிட்டு போன பணமும் பிணத்தின் வாய் திறக்கும் என்று. అయితే దేవుని ప్రజలైన మనము మనకున్న దాంట్లోనే సంతృప్తి చెందుదుము గాక. ஆனால் దేవుని జనమాగియ நாம் పెట్టుకున్నదిలే తృప్తి అடைவோமாக. 78వ కీర్తన 31వ చరణంలో 78వ సంగీతం 31వ వచనத்திலே అక్కడ ఇశ్రాయేలు ప్రజల్లో కొంతమంది ఉన్నారట. அங்கே இஸ்ரவேல் மக்களிலே சிலர் இருக்கிறார்கள். వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో మీరు చూడండి. 78వ కీర్తన 31వ చరణం. 78వ సంగీతం 31వ వచనం. దేవుని కోపము వారి మీదకి దిగెను, వారిలో బలిసిన వారిని ఆయన సంహరించును రాయబడింది. தேவன் கோபம் அவர்கள் மேல் எழுப்பி அவர்களை கொழுத்தவர்களை சங்கரித்து ఇశ్రాయేలులో యవనులను కోల్చెను అని రాయబడింది. ఇశ్రాయేలులో యవనులను కోల్చెను. ఇశ్రాయేలీయులు విశేషించవர்களை మడియ பண்ணிற்று. ప్రేమిన వారలారా, ఆనాడు దురాశ కలిగిన వాళ్ళు అరణ్యంలో చనిపోయారు. అన్నాలిలే అధిక అభిలాషినాలే వనాంతరத்திலே మరితాர்கள். ఏంటి ఆ దురాశ? ఒకసారి ఇశ్రాయేలు ప్రజలు ఆహారం లేకపోతే మన్నాతో దేవుడు వారిని పోషిస్తూ వచ్చారు. அது என்ன ஆசை? இஸ்ரவேல் மக்களுக்கு భోజనం இல்லாத போது దేవుడు మన్నావినాల அவர்களை పోషిத்தார். అయితే ఇక్కడ బలిసిన వాళ్ళు కొంతమంది ఏం చేశారంటే, మాకు ఈ మన్నా వద్దు, మాంసం కావాలని కోరుకున్నారు. இங்கே கொடுத்தவர்கள் இந்த மன்னா வேண்டாம், எங்களுக்கு மாமிசம் வேண்டும் என்று கேட்டார்கள். మోషే ప్రార్థన చేశారు. మోసే జెబితాர்கள். కోరేళ్లు పట్టాయి. కాడகளை தேவன் அனுப்பினார். వాటిని పట్టుకోవడం, తినడం, కాల్చుకోవడం, తినడం. அவைகளை பிடித்து சுட்டு சாப்பிட்டுக் கொண்டிருந்தார்கள். కడుపు నిండా పొట్ట నిండా తింటే పర్వాలేదు, வயிறு நிறைய சாப்பிட்டால் பரவாயில்ல, పీకల దాకా తిన్నారు. தொண்டை வரைக்கும் சாப்பிட்டாங்க. ఇంకా తినాలి 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 అని తింటూ వచ్చారు. இன்னும் சாப்பிடணும் சாப்பிட்டதினால ఆ మాంసం ఎక్కువైపోయి ఆ ముక్కుల్లో, చెవుల్లో, కళ్ళల్లో నుంచి కూడా బయటకు వచ్చింది. அந்த மாமிசம் அதிகமானதினால அவருடைய மூக்கு வழியாக காது வழியாக வெளிவந்தது. అరణ్యంలో అక్కడే చాలా మంది చనిపోయారు. వనాంతరத்திலே அநேகர் மரித்தார்கள். ఇలా ఆహారం గురించి, ఆస్తుల గురించి, డబ్బు గురించి దురాశ కలిగిన వాళ్ళ లోకంలో ఎంతో మంది ఉన్నారు. இவ்விதமாக భోజనத்தை குறித்து, பணத்தை குறித்து பேராசையினால அநேகர் உண்டு. కానీ ఈ దురాశతో కూడిన శోధన మనం జయించుదుము గాక. ஆனால் இந்த பேராசையினால வருகிற జీవితத்தை நாம் ஜெயிக்க வேண்டும். సాలొమోను సామెతకర్త ఒక ప్రార్థన చేస్తాడు. சாலமோன் ஆகிய நீதிமொழி எழுதின சாலமோன், ప్రభా ఎక్కువ డబ్బు వద్దు నాకు, அதிக பணம் எனக்கு வேண்டாம். ఎక్కువ డబ్బు ఉందనుకో అహంకారపడి ఒకవేళ నేను మర్చిపోతానేమో, அதிக பணம் இருந்தால் நான் கர்வப்பட்டு உம்மை மறந்து போவேனோ. ఎక్కువ పేదరికం వద్దు, நான் ஏழ்மையாக இருக்க வேண்டாம். పేదరికం వస్తే ఆకలి తట్టుకోలేక దొంగతనం చేస్తానేమో, ஏழ்மையில இருக்கும்போது பசியினாலே நான் திருடக்கூடும். కనుక అధికమైన డబ్బు వద్దు, పేదరికం వద్దు, సమానముగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా ఉండేటట్లు
ప్రార్థన చేస్తారు. அதிகமான பணமும் வேண்டாம், ஏழ்மையும் வேண்டாம், நடுவு தரமாக நாம் ஜீவிப்பதற்கு எனக்கு உதவி செய்யும் என்று ஜெபித்தார். అంటే అనుభవంలో దేవుడు సంఘములో ఉంటున్న వారిని నడిపిస్తూ ఉన్నాడు. அந்த அனுபவத்திலே சபையில் இருக்கிற உங்களை தேவன் நாம் வழி நடத்தி கொண்டிருக்கிறார். కాబట్టి మీకున్న స్థితిలో మీరు తృప్తి చెందుదురుగాక. ஆகியவை உங்களுக்கு இருக்கிற நிலவரத்திலே நீங்கள் திருப்தி அடைவீர்களாக. అధికమైన డబ్బు వచ్చినా కూడా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. அதிகமான பணம் வரும் பொழுது அநேக பிரச்சனைகள் உண்டு. కొందరు దేవునికి దూరం అవుతూ ఉంటారు. சிலர் தேவனுக்கு தூரமாவார்கள். కనుకనే దేవుడు తన ప్రజల్ని కష్టకరమైన అనుభవంలోనే నడిపిస్తూ ఉంటాడు. ஆகவே தன்னுடைய ஜனங்களை தேவன் பாடுகள் வழியாக நடத்தி கொண்டிருக்கிறார். ఈ అనుభవంలో మీరు సంతృప్తి చెందుదురుగాక. இந்த அனுபவத்திலே நீங்கள் திருப்தி அடைவீர்களாக. దురాశతో కూడిన శోధనని మనం జయించాలి. பேராசையினாலே வருகிற சோதனைகளை நீங்கள் ஜெயிக்க வேண்டும். సామెతల గ్రంథం 27వ అధ్యాయము 21వ వాక్యం. நீதிமொழிகள் 27ஆம் அதிகாரம் 21ஆம் வசனம். అక్కడ హెచ్చింపుతో కూడిన శోధన, அங்கே பெருமையினால் வருகிற சோதனைகள். అక్కడ బంగారాన్ని వెండిని పుటం వేస్తారు. அங்கே தங்கத்தையும் வெள்ளியும் புறமிடுகிறார்கள். ఇప్పుడు వేసుకున్న బంగారము అది పిచ్చిదా ఒరిజినల్ అనటానికి నిప్పులో వేస్తేనే అర్థమైంది. நாம் போட்டிருக்கிறதான இந்த தங்கமும் வெள்ளியும் அதை நெருப்பிலே சுடும் பொழுது வெளிப்படும். పిచ్చి బంగారం అయితే వెంటనే కాలిపోయి బూడిదగా మార్చబడిపోయింది. அது டூப்ளிகேட் ஆக இருந்தா அது அக்கினியிலே சுட்டெரிக்கும் போது அது சாம்பலாக மாறும். అలాగే హెచ్చింపుతో కూడిన శోధన దేవుని ప్రజలకు ఎదురవుతూ ఉంటుంది. அப்படியாக பெருமையினால் வருகிற சோதனைகளை தேவனுடைய பிள்ளைகள் எதிர்கொள்வது உண்டு. అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయం 21వ వాక్యములో அப்போஸ்தலர் 12:21ஆம் வசனத்திலே అక్కడ హేరోదు సమాజ మందిరములో నిలిచి బోధిస్తూ ఉన్నాడు. அங்கே ஏரோது என்பவர் அந்த ஆலயத்தில் நின்று போதித்துக் கொண்டிருந்தார். చూసిన వాళ్ళందరూ కూడా అయ్యో ఇది దైవ స్వరమే గాని మానవ స్వరం కాదు అని పొగుడుతూ ఉన్నారు. கேட்டவர்கள் தேவனுடைய ஸ்வரமே அல்லாமல் இந்த மனிதனுடைய சத்தம் அல்ல என்று புகழ்ந்து கொண்டிருந்தார்கள். వెంటనే అతనికి ప్రౌడ్నెస్ వచ్చేసింది. உடனடியாக அவனுக்குள் பெருமை வந்துவிட்டது. వెంటనే గర్వం వచ్చేసింది. பெருமையும் அவனிடத்தில் இருந்தது. దేవునితో సమానులుగా నాకు చెప్తున్నారే, தேவனோடு என்னை சமமாக ஜனங்கள் சொல்லுகிறார்கள். ఎప్పుడైతే అలా చేశాడో వెంటనే పురుగులు పట్టి చచ్చిపోయాడు. எப்பொழுது அதை நினைத்தாரோ உடனடியாக அவன் புறப்பட்டு செத்தான். అది స్పిరిచువల్ ప్రౌడ్నెస్ అంటారు. அது ஆவிக்குரிய பெருமை என்று சொல்வார்கள். ఒకటి భౌతికమైన గర్వము, రెండవది ఆత్మీయ గర్వము అంటారు. ஒரு சரீர ரீதியான கர்வமும் ஆவிக்குரிய வாழ்க்கையில கர்வமும். భౌతికంగా మనకు డబ్బున్న ఆస్తి ఉన్న ఎంత ఉన్నా కూడా ప్రభు యొక్క నామాన్ని మీరు గణపరచుదురుగాక. சரீர சம்பந்தமாக நமக்கு எவ்வளவு ஆஸ்தியும் சொத்தும் சுகமும் இருந்தாலும் தேவனுடைய நாமத்தை மகிமைப்படுத்துவீர்களாக. అప్పుడే ఈ మాసంలో రాబోయే రోజుల్లో మీరు పొందిన ఆశీర్వాదాలు రెట్టింపు అయ్యేటట్లు నా దేవుడు చేయనుగాక. அப்பொழுதே தேவன் உங்களுக்கு கொடுத்த உங்களுடைய ஆசீர்வாதங்களை இரட்டத்தனையாக நீங்கள் பெற்றுக் கொள்வீர்கள். దేవుడు అన్ని ఇచ్చి చూస్తాడు, ఇవ్వకయే చూస్తాడు. தேவன் எல்லாவற்றையும் கொடுத்து பார்ப்பார், கொடுக்காமலும் பார்ப்பார். అతిశయపడ్డావా అంతే తీసేస్తాడు మొత్తం. அதிகமாக கர்வப்பட்டீர்களா அவ்வளவுதான். కాబట్టి దేవుడు మీకు అన్ని ఫెసిలిటీస్, ఆస్తి, డబ్బు, అన్ని ఫెసిలిటీస్ ఇచ్చినప్పుడు మీరు ఇంకా దేవునికి సమీపస్తులై ఉండి దేవుణ్ణి మీరు గణపరచుదురుగాక. தேவன் உங்களுக்கு எல்லா காரியத்திலும் துணையாக இருக்கும் பொழுது தேவன் அண்டிக் கொண்டு அவரை மகிமைப்படுத்துகிறார். స్పిరిచువల్ ప్రౌడ్నెస్ అంటారు. ஆவிக்குரிய பெருமை என்று சொல்வார்கள். నేను చక్కగా పాడగలను, நான் நன்றாக பாடுவேன், నాకు వాక్యాలు తెలుసు, எனக்கு வசனம் தெரியும், ప్రార్థన తెలుసు எனக்கு ஜெபம் தெரியும் అన్నప్పుడు సాతాను గాడు ఏం చేస్తాడంటే కొన్నిసార్లు గర్వానికి చోటించేటట్లు చేస్తాడు. அப்படி நினைக்கும் போது சாத்தானானவன் பெருமைக்கு நம்மை உள்ளாக்குவான். అప్పుడు కూడా సాతానుకి మనం చోటు ఇవ్వకూడదు. அப்பொழுது பிசாசுக்கு நாம் இடம் கொடுக்க கூடாது. ప్రభా నేను పాడుతున్నానంటే దేవుని కృప. கர்த்தாவே நாம் வாழ்வது தேவனுடைய கிருபை என்று. ఆత్మీయ జీవితంలో ఎక్కడ గర్వానికి చోటు ఇవ్వకూడదు. ஆவிக்குரிய வாழ்க்கையிலே நாம் எங்கேயும் பெருமைப்படக்கூடாது. నేను విజయవాడ దగ్గర సేవ చేసేటప్పుడు ఒకసారి ఆరాధనలో ఒక ఆమె వర్షిప్ లో అభిషేకంతో నింపబడి ఆనందిస్తూ விஜயவாட பகுதியிலே ஒரு ஆராதனையிலே ஒரு ஸ்திரீ ஆவியினால் நிரப்பப்பட்டிருந்தார்கள். ఆమె ఇంటికి వెళ్ళిందట. ఇంకొక పాత విశ్వాసి, అభిషేకంతో నింపబడ్డ విశ్వాసేమో కొత్త విశ్వాసి, ఆ పాత విశ్వాసి తిట్టిందట. அபிஷேகத்தினால் நிரப்பப்பட்டவர்கள் புதிய விசுவாசி, அந்த பழைய விசுவாசி அவர்களை திட்டினார்கள். అమ్మో భలే ఆత్మ వచ్చిందిలే, భలే ఎగురుతున్నాం, నోరు మూసుకొని తిట్టిందంట. நல்ல ஆவியை பெற்றுக்கொண்ட வாயை மூட அவரை திட்டினார்கள். వెంటనే ఆమె చర్చి మానేసి உடனடியாக அவர்கள் சபைக்கு வருவதை நிறுத்திவிட்டார்கள். ఎందుకు మీరు రావట్లేదు అంటే ఈ విషయం చెప్పింది. ஏன் நீங்கள் சபைக்கு வருவதில்லை என்று கேட்டால் இந்த வார்த்தையை ఆమెకు ఆత్మ లేదు, ఈమెకు ఆత్మ ఉంది. அவர்களுக்கு ஆவி இல்லை, இவர்களுக்கு ஆவி உண்டு. ఆ ఆత్మ అభిషేకాన్ని పొందుకున్నప్పుడు కొన్నిసార్లు సాతాను గాడు శోధిస్తాడు.
ஆவியின் அபிஷேகத்தை பெற்றுக்கொண்ட போது சாத்தான் சில நேரத்திலே சோதிப்பான். వీళ్ళు క్రీస్తులో నిలబడతారా లేదా? இவர்கள் கிறிஸ்துவுக்குள் இருப்பார்களா இல்லையா என்று. కాబట్టి ప్రతి విషయంలో ఆత్మీయంగా మీరు బలపరచబడుతూ ఉన్నప్పుడు ప్రభువులో మీరు ప్రభునామాన్ని కనపరచాలి. ஆவிக்குரிய வாழ்க்கையில் நீங்கள் பலப்படும் பொழுது தேவனுடைய நாமத்தை மகிமைப்படுத்துங்கள். రోజులు గడిచే కొద్దీ సాతాను గాడు గర్వాన్ని కలగజేసి దేవునికి దూరం అయ్యేటట్లు కూడా చేస్తాడు. நாங்கள் கடக்க பிசாசானவன் பெருமையை நமக்குள்ளாக கொண்டு வந்து దేవునికి நம்மை தூரப்படுத்தும். అలాంటి ఆత్మీయ గర్వానికి మనం ఎక్కడ చోటు ఇవ్వకూడదు. அப்பேற்பட்ட ஆவிக்குரிய கர்வத்திற்கு நாம் இடத்தை கொடுக்க கூடாது. ప్రభునామం మాత్రమే మహిమపరచబడాలి. தேவனுடைய நாமம் మాత్రమే మహిமைపட வேண்டும். ఒక సహోదరుడు వచ్చేవాడు నా దగ్గరికి, అతను ఎంబీబీఎస్ చేశాడట. ஒரு சகோதரர் வருவது அவர் ఎంబీబీఎస్ படித்திருக்கிறார். ఎప్పుడు వచ్చినా కూడా హౌ ఆర్ యు బ్రదర్ అండ్ యువర్ లంచ్ అని ఇంగ్లీష్ లోనే మాట్లాడుతాడు. அவர் எப்பொழுது வந்தாலும் என்னோடு ஆங்கிலத்திலே பேசுவார். నేనేమో ఇంగ్లాండ్ నుంచి వచ్చాడేమో అని నేను అనుకున్నాను. நான் நினைச்சேன் இவர் இங்கிலாந்து இருந்து வந்திருப்பார். ఎప్పుడు చూసినా ఇంగ్లీష్ లో మాట్లాడేవాడు. எப்ப பார்த்தாலும் இங்கிலீஷ்ல பேசிக்கொண்டிருப்பார். నేను కూడా ఒకసారి హ్యాడ్ యువర్ లంచ్ బ్రదర్ ఆఫీస్ యువర్ ఫ్యామిలీ అని అడిగాను. நானும் ஒரு முறை உங்களுடைய லஞ்ச் எடுத்தீங்களா, உங்களுடைய ஃபேமிலி எப்படி இருக்குன்னு கேட்டேன். మీకు కూడా ఇంగ్లీష్ వచ్చా అన్నాడు. உங்களுக்கு இங்கிலீஷ் வருமா அப்படின்றார். ఏదో ఒక రెండు మాటలు లేవు, ஏதோ ஒரு 2 வார்த்தை வரும்னு சொன்னார். అంటే ఎడ్యుకేషన్ బట్టి గర్వపడే వాళ్ళు ఉన్నారు అని అప్పుడు తెలుసుకున్నాను. அவருடைய படிப்பினால அவர்கள் பெருமைப்படுவது உண்டு. భౌతికమైన టాలెంట్స్ ఎన్ని ఉన్నా కూడా అవి ఏవి కూడా ప్రయోజనానికి రావు. உலக ரீதியான அநேக தலாந்துகள் இருந்தாலும் அவை ஒன்றுக்கும் பிரயோஜனமற்றவை. అపోస్తలుడైన పౌలు అంటాడు, క్రీస్తు యేసుకొచ్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తం నాకున్నవన్నీ కూడా పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను. அப்போஸ்தலனாகிய பவுல் சொல்ற கிறிஸ்து இயேசுவின் நிமித்தமாக எல்லாவற்றையும் కుప్పயாக ఎన్నుகிறேன் என்று சொல்கிறார். కాబట్టి భౌతికంగా మీకు ఇచ్చిన ఆశీర్వాదాలను బట్టి ఈ మాసమంతా రాబోయే రోజులన్నీ కూడా ప్రభు యొక్క నామాన్ని మీరు గణపరచుదురుగాక. ஆகவே சரீர சம்பந்தமாக தேவன் கொடுத்த எல்லா ஆசீர்வாதங்களுக்காகவும் தேவனை நீங்கள் மகிமைப்படுத்துங்கள். అప్పుడు మీరు పొందిన ఆశీర్వాదాలు రెట్టింపు అవుతాయి. அப்பொழுது நீங்கள் பெற்றுக்கொண்ட ஆசீர்வாதங்கள் இரட்டத்தனையாய் மாறும். అప్పుడు కూడా అతిశయపడకుండా దేవుని గణపరచాలి. அப்பொழுதும் நீங்கள் பெருமைப்படாமல் தேவனை மகிமைப்படுத்துங்கள். సంఘములో మీకున్న ఆత్మీయ అనుభవాలని కాపాడుకోవాలి. சபையிலே உங்களுக்கு இருக்கிறதான ஆவியின் அபிஷேகத்தை காத்துக் கொள்ளுங்கள். సంఘ సహవాసము, సేవకుల సహవాసాన్ని కాపాడుకుంటూ రావాలి. சபை ஐக்கியத்திலும் சேவகர்களுடைய ஐக்கியத்தையும் நீங்கள் காத்துக் கொள்ளுங்கள். అప్పుడు మీరు ఆత్మీయంగా కూడా ఐశ్వర్యవంతులుగా మార్చబడతారు. அப்பொழுது ஆவிக்குரிய வாழ்க்கையில் நீங்கள் ஐஸ்வர்யவான்களாக மாற்றப்படுவீர்கள். ఈ ఆత్మీయ ఐశ్వర్యమే చాలా గొప్పది. ஆவிக்குரிய ஐஸ்வர்யம் மிகவும் முக்கியமானதாக இருக்கிறது. కనుక ఇలాగే ప్రతి ప్రార్థనలో మీరు పాల్పొందాలి. இவ்விதமாக எல்லா கூட்டத்திலும் நீங்கள் பங்கு பெறுங்கள். అప్పుడు ఆత్మీయంగా మీరు ఎదుగుతారు, ప్రభు యొక్క రాజ్యానికి సిద్ధపడతారు. அப்பொழுது ஆவிக்குரிய வாழ்க்கையிலே நீங்கள் வளர்ச்சி அடைந்து கர்த்தருடைய வருகைக்கு ஆயத்தமாவீர்கள். అప్పుడే హెచ్చింపుతో కూడిన శోధనని మనం జయించగలం. அப்பொழுது பெருமையினால் வருகிற எல்லா சோதனைகளையும் நீங்கள் ஜெயிப்பீர்கள். పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యంలో 1 பேதுரு 1ஆம் அதிகாரம் 7ஆம் வசனத்திலே అక్కడ విశ్వాసపు శోధన గురించి రాయబడి அங்கே விசுவாசத்தினால் உண்டாயிருக்கிற சோதனையை பார்க்கிறோம். సువర్ణము ఏ విధంగా అగ్ని పరీక్షిస్తుందో సువర్ణాన్ని, అదే విధంగా విశ్వాసపు శోధన కూడా వస్తుందని వాక్యం చెప్తుంది. பொன்னானது அக்னியிலே புடமிடுவது போல விசுவாசமும் புடமிடப்படுவது என்று பார்க்கிறோம். ప్రభు మీద మీరు విశ్వాసం ఉంచారు, கர்த்தர் மேல் நீங்கள் விசுவாசமாக இருக்கிறீர்கள். దానికి తగిన శోధన కూడా వస్తుంది. அதற்கு தகுந்தால் போல அநேக சோதனைகள் வரும். కఠినమైన కష్టాలు రావచ్చు, கடினமான கஷ்டங்களும் வரும். కుటుంబాల్లో మరణాలు కొన్నిసార్లు జరగవచ్చు. குடும்பத்தில் சில நேரத்தில் மரணங்கள் உண்டாகலாம். కానీ యోబు జీవితంలో వచ్చిన శోధనను బట్టి ఆయన అంటాడు, యెహోవా ఇచ్చాను యెహోవా తీసుకున్నాను, ఆయన నామానికే మహిమ కలుగును గాక. ஆனால் யோபுடைய வாழ்க்கையை பார்க்கும் பொழுது தேவன் கொடுத்தார், தேவன் எடுத்தார், தேவனுக்கு மகிமை என்று சொன்னார். యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వాక్యంలో யோபு 23:10 வசனத்திலே విశ్వాసపు శోధన మనం జయించాలి అంటే ఓర్పు కావాలి. விசுவாசத்திலே சோதனைகள் நாம் ஜெயிக்க வேண்டுமானால் நமக்கு பொறுமை வேண்டும். నేను ఇప్పుడు శోధింపబడుచు ఉన్నాను, తర్వాత సువర్ణం వలె కనబడుదును అని ఓ ఒప్పుకోలు చేస్తాడు. நான் இப்பொழுது சோதிக்கப்பட்டுக் கொண்டிருக்கிறேன், பிற்பாடு பொன்னாக மாறுவேன் என்கிற ஒரு பொருத்தனை செய்கிறார். ఒక్కొక్క శోధన, ఆ శోధన వెనుక దేవుడు జయాన్ని కూడా దేవుడు సిద్ధపరచు ఉంటాడు. ஒவ்வொரு சோதனைக்கு பிற்பாடு தேவன் ஒரு பெரிய ஜெயத்தை கொடுப்பார். ఒక్కొక్క చాప్టర్ ని జయిస్తూ వెళ్ళాలి. ஒவ்வொரு கேரக்டரும் நாம் ஜெயித்துக் கொள்ள வேண்டும். నేను జయించలేను, నా వల్ల కాదు అంటే చాతకాని వాళ్ళు ఉంటాం. நான் ஜெயிக்க முடியாது, என்னால் முடியாது என்று சொன்னால் முடியாது. పిల్లలకి 20 సబ్జెక్టులు 20 చాప్టర్స్ ఉంటాయి అనుకోండి. పిల్లలకి 20 చాప్టర్లు ఉండే చదువులో படிப்பிலே ఒక్కొక్క చాప్టర్ వాళ్ళు
శోధించి చక్కగా చదువుకొని ముందుకు వెళ్తేనే ఎగ్జామ్ లో ఆ చాప్టర్ లో వచ్చే క్వశ్చన్ కి జవాబు రాయగలరు. எக்ஸாம்ல வருதான அந்த லெசன்ஸ் எல்லாம் அவர்கள் முடிக்கும் பொழுது அதுல ரிசல்ட்ல அவர்கள் ஜெயத்தை பெற்றுக் கொள்வார்கள். ఉదాహరణకి ట్రిగ్నోమెట్రీ ఉంది, அதற்கு பிற்பாடு ట్రిగ్నోమెట్రీ ఉంది అనుకోండి. டெஸ்ட் இருக்கும், సైన్ తీటా, కాస్ తీటా, కొసైన్ తీటా, కొన్ని తీటాలు ఉన్నాయి. சில டெஸ்ட்கள் உண்டு. అవి కష్టంగా ఉన్నాయని మనం ముందుకు వెళ్తే పరీక్షల్లో అపజయం కలుగుతుంది. அவை மிகவும் கடினமாக இருக்கிறது என்று நாம் தவிர்த்து விட்டால் கஷ்டத்துக்குள்ளாய் போய்விடுவோம். కాబట్టి ప్రతి శోధనని దేవుని ప్రజలు ఓర్పుతో జయితుముగాక. ஆகவே எல்லா சோதனைகளையும் தேவனுடைய பிள்ளைகள் பொறுமையினால் அவர்கள் ஜெயிப்போமாக. ఓర్పు అవసరం, பொறுமை மிகவும் அவசியம். మీ ఓర్పు చేత మీ ప్రాణములను మీరు దక్కించుకుంటారని మత్తయి సువార్తలో రాయబడి, உங்களுடைய பொறுமையினால் உங்களுடைய ஜீவனை காத்துக் கொள்வீர்கள் என்று மத்தேயு சுவிசேஷத்தில் காணப்படுகிறது. లోకంలో ఓర్పు లేకుండా ఎంతో మంది ప్రతి రోజు చనిపోతారు. உலகத்திலே பொறுமை என்பது இல்லாமல் அநேகர் மறைந்து கொண்டிருக்கிறார்கள். నిన్నటి రోజున మార్నింగ్ ఒక న్యూస్ చూశాను. நேற்றைய தினத்திலே காலை நேரத்தில் ஒரு செய்தியை பார்த்தேன். హైదరాబాద్ లో ఒక డాక్టర్ ఫ్యామిలీ, ஹைதராபாத்திலே ஒரு மருத்துவ குடும்பம், మరి ఆయనకి విజయవాడ అనుకుంటా, హైదరాబాద్ విజయవాడలో డాక్టర్ ఫ్యామిలీ ఏం చేశాడంటే ఆయన తన భార్యని ఇద్దరు పిల్లల్ని గొంతుకొచ్చి చంపేశాడు. விஜயவாடா என்கிற பகுதியிலே ஒரு டாக்டர் தன்னுடைய மனைவி பிள்ளைகளை அழுத்து அறுத்து அவர்களை கொலை செய்தார். వాళ్ళమ్మ ముసల్దాన్ని కూడా చంపేశాడు. அவருடைய தாயாரையும் அவர் చివరికి వాడు కూడా ఉరేసుకున్నాడు. எல்லாரையும் கொலை செய்துவிட்டு அவரும் தற்கொலை செய்து கொண்டார். మరలా డాక్టర్, அவர் டாக்டராக இருக்கிறார். చూడండి, ఎడ్యుకేటెడ్ అయి ఉండి కూడా ఈ శోధన జయించలేని పరిస్థితుల్లో ఓర్పు లేకుండా చనిపోయేవాళ్ళు చాలా మంది. படித்தவராக இருந்து பொறுமை இல்லாததினாலே அநேகர் மறைந்து கொண்டிருக்கிறார்கள். ఎందుకు అంటే అప్పులు ఎక్కువయ్యాయి, ஏனென்றால் கடன் அதிகமாக இருக்கிறது என்று. ఇంకా ఏదేదో సమస్యల వలన మానవుడి రోజున ఓర్పును కోల్పోయి చనిపోతారు. அநேக பிரச்சனையினாலே மனிதன் தன்னுடைய பொறுமை இழந்து போகிறார். మనకైతే ఆయన సన్నిధిలో ఓర్పును అనుగ్రహిస్తూ ఉన్నారు. நமக்கு தேவனுடைய சந்நிதியிலே பொறுமையை தேவன் கொடுக்கிறார். ఈ మాసంలో రాబోయే రోజుల్లో ఎలాంటి శోధన వచ్చినా కూడా ఓర్పుతో మీరు జీవించినట్లు నా దేవుడు సహాయం చేయగాక. இந்த மாதத்தில் வருகிற நாட்களிலே எப்பேற்பட்ட சோதனை வந்தாலும் தேவன் உங்களுக்கு பொறுமையை தந்து வழி நடத்துவாராக. ఒకటి ఓర్పు అవసరం. முதலாவது பொறுமை அவசியம். బయాలజీ చదివేటప్పుడు మా లెక్చరర్ చెప్పేవాడు, பயாலஜி படிக்கும் போது லெக்சரர் சொன்ன வார்த்தை హరి కరి వరి ఉండకూడదని. ஹரி கரி வரி இருக்கக்கூடாது என்று. హరిహరిగా పరిగెత్తడం, வேகமாக போவது, వరి అవ్వడం, வரியாவது. ఇంకోటి మసాలే కర్దిరవ పదార్థ అంటే మసాలా ఐటమ్స్ తినవద్దు అన్నట్టు. அநேக மசாலா ஐட்டங்கள் சாப்பிடக்கூடாது. వాటి వలన బీపీ ఎక్కువ పెరిగింది. அதனாலே பிபி அதிகமாகும். హరి కరి వరి, ஹரி கரி வரி. ఓర్పు మనకు చాలా అవసరం. பொறுமை நமக்கு அவசியம். మత్తయి సువార్త 26:41 వాక్యంలో, மத்தேயு எழுதின சுவிசேஷம் 26:41 வசனத்திலே విశ్వాసపు శోధన జయించడానికి ఒకటి ఓర్పు అవసరము, చివరిగా శోధనలో ప్రవేశించకుండా మీరు మెలకువతో ప్రార్థన చేయమన్నాడు. మెలకువతో మనం ప్రార్థన చేయాలి. நீங்கள் விழித்திருந்து ஜெபிக்க, நீங்கள் சோதனைக்குள் படாதபடிக்கு விழித்திருந்து ஜெபம் பண்ணுங்கள். యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో ప్రార్థిస్తూ ఉన్నారు. இயேசு கிறிஸ்து கெத்செமனே வனத்தில் ஜெபிக்கும் பொழுது రాత్రి వేళ దూరం వెళ్ళి ఏకాంతముగా ప్రార్థన చేస్తున్నారు. శిష్యులు కొంత దూరంగా ఉన్నారు. அந்த ராய் அல்பொரு தூரத்திலே இயேசு கிறிஸ்து ஜெபித்துக் கொண்டிருந்தார். சீஷர்கள் தூரமாக இருந்தார்கள். మీరు మెలకువతో ప్రార్థన చేయండి అని చెప్పి వెళ్ళారు. நீங்கள் விழித்திருந்து ஜெபியுங்கள் என்று சொல்லி போனார். శిష్యులు కొంత సమయానికి నిద్రపోతూ ఉన్నారు. சீஷர்கள் சில நேரத்திலே தூங்கி விட்டார்கள். వచ్చి చూసినప్పుడు నిద్రపోతూ ఉంటే, ఇదిగో మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువతో ప్రార్థన చేయండి అన్నారు. அவர்கள் தூங்கிக் கொண்டிருப்பதை தேவன் பார்த்து, இதோ சோதனைக்குள் படாதபடி விழித்திருந்து ஜெபியுங்கள் என்று சொன்னார். మరలా కాసేపటికి వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు. மீண்டுமாக அவர்கள் தூங்கிக் கொண்டிருந்தார்கள். అప్పుడు యేసయ్య అంటాడు, ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనం. அப்பொழுது இயேசு கிறிஸ்து அவர்களை பார்த்து சொன்னார், ஆவி உற்சாகம் உள்ளது, மாம்சமோ பலவீனமானது. ఆత్మ చెప్తుంది, నీ ముట్టిపోడు జవం పడ్డాను. ஆவி சொல்லிக் கொண்டிருக்கிறது, நீ முழங்கால் படிட்டு ஜெபி என்று. సాతాన్ చెప్తుంది, ఏ మోకాళ్ళు ఉంటావులే, பிசாசு சொல்றேன், என்ன நீ முழங்கால் படு, సతికిలు పడి ప్రార్థన చేసుకో. உட்கார்ந்து அப்படியே ஜெபி. ఒక ఆమె అంటది, పాస్టర్ గారు పడుకొని ప్రార్థన చేసుకోవచ్చా అంటారు. ஒரு அம்மா சொல்றாங்க, பாஸ்டர் படுத்துக்கிட்டே ஜெபிக்கலாமா? నాకేమి అర్థం కాలేదు, బైబిల్లో పడుకొని ఎవరైనా ప్రార్థన చేశారా అంటే ఎవరు కనపడలేదు. எனக்கு ஒண்ணுமே புரியல. வேதத்துல யாராவது படுத்து ஜெபிக்கிறாங்களான்னு பார்த்தா எனக்கு పడుకొని ప్రార్థన చేస్తే సాతాన్ గడు ఊరుకుంటాడా?
படுத்துக்கிட்டு ஜெபிச்சா சாத்தான் விட்டுருவானா? పడుకొని ప్రార్థన చేసుకున్నాం అనుకో, ఆడవరే ఒక స్తోత్రమైన గాత్రం చెప్పి అలాగే నిద్రపుచ్చేస్తాడు. நீ படுத்துக்கிட்டே ஆண்டவரே ஸ்தோத்திரம் சொன்னா அப்படியே நீ தூங்கிடுவேன். మోకాళ్ళలోని ప్రార్థించిన వాళ్ళు ఉన్నారు, முழங்கால் படித்து ஜெபிக்கிறவர்கள் உண்டு, సాష్టాంగ నమస్కారం చేసిన వాళ్ళు ఉన్నారు. சாஷ்டாங்கமாக நமஸ்கரிக்கிறவர்கள் உண்டு. మరి పడుకొని ఎవరు ప్రార్థన చేయలేదు. படுத்துக்கொண்டு யாரும் ஜெபிக்கிறது இல்லை. పడుకొని ప్రార్థన చేస్తే నిద్ర వచ్చింది తప్ప మెలకువ రాదు. படுத்து ஜெபிப்போமானால் தூக்கமே வரும் தவிர ஜெபம் வராது. ఒక పాస్టర్ ఉండేవాడు, ஒரு பாஸ்டர் உண்டு, ఆయన ఇక్కడ ఫ్యాన్ ఉంది అనుకోండి, அங்கே ஃபேன் இருக்குன்னு பாருங்க, దానికి ఈ జుట్టుకి ఇలా కట్టేవాడట. அந்த ஃபேனுக்கும் அவருடைய தலைமுடியை பின்னி போடுவார். చిన్న తాడు లాగా ஒரு கயிறினாலே ఇలా జుట్టు కట్టి సోత్రం 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 ఇటంటే మళ్ళీ ఇది లాగింది. அந்த ஃபேனுக்கு அவர் தலைமுடியை கட்டினதுனால ஸ்தோத்திரம் சொல்லும்போது புறக்கும் வரும்போது அது இழுக்கும். ఆ విధంగా నేను మెలకువతో ప్రార్థన చేస్తాను అని అంటాడు. அவ்விதமாக நான் விழுந்திருந்து ஜெபிப்பேன் என்று சொல்கிறார். ఎందుకు మనం ప్రార్థన చేయాలి? எதற்காக நாம் ஜெபிக்க வேண்டும்? ఒక ఇంట్లో ఒక తల్లి గారు అన్నదట, ఎందుకు ప్రార్థన చేయాలమ్మా అని. ஒரு வீட்டுல ஒரு தாயார் சொன்ன எதுக்கு ஜெபிக்கணுமா அப்படின்ட்டு. అన్ని బాగానే ఉన్నాయి కదా ఇంట్లో, ఎందుకు ప్రార్థన? எல்லாமே நல்லதான இருக்குது, ஏன் ஜெபிக்கணும்? మరి ఎందుకు తింటావు? ஏன் சாப்பிடுறீங்க? తినకుండా ఉండొచ్చు కదా. சாப்பிடாம இருக்கலாம்ல. ఇప్పుడు తింటే మన శరీరానికి బలం, சாப்பிடும் போது நம்முடைய சரீரத்துக்கு பலம் உண்டாகும். మనం ప్రార్థిస్తే మన ఆత్మకు బలం, நாம் ஜெபிக்கும் பொழுது நம்முடைய ஆவிக்குரிய வாழ்க்கையிலே பலம் உண்டாகும். రాబోయే కీడు నుండి దేవుడు తప్పించుదురు గాక. வரப்போகிற உக்கிர கோபத்திலிருந்து தேவன் நம்மை தப்புவிப்பாராக. మనం ఏం చేస్తామంటే శోధనలు వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తాం. நாம் என்ன செய்வோம்? சோதனை வந்த பிறகு ஜெபிப்போம். అయ్యా పాస్టర్ గారు మా ఇంట్లో ఉపవాస ప్రార్థన పెట్టండి, ஐயா எங்க வீட்டுக்கு வந்து உபவாச ஜெபம் வைங்க ஐயான்னு சொல்லுவீங்க. మా కొరకు గట్టిగా ప్రార్థన చేయండి, எங்களுக்காக நீங்க சத்தமா ஜெபிக்க சொல்றீங்க. గట్టిగా 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 చేయండి మా కొరకు. சத்தமா 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 ஜெபிக்கிறீங்க. అప్పుడు నేను ఇమాజిన్ చేశాను, గట్టిగా అంటే ఎట్లా? அப்ப நான் யோசிச்சேன், சத்தமான எப்படி? ఇప్పుడు మీ కొరకు ప్రార్థన చేయడమే నా డ్యూటీ, ఇక వేరే ఏముంది? உங்களுக்காக ஜெபிப்பதுதான் என்னுடைய வேலை, வேற வேலை என்ன இருக்கு? కానీ వ్యక్తిగతంగా మీలో ప్రార్థనని దేవుడు కోరుకుంటాడు. விசேஷமாக நீங்கள் உங்களுக்காக ஜெபித்துக் கொள்ள வேண்டும். అప్పుడే శోధనలో నుండి దేవుడు తప్పించి కాపాడుదురుగాక. அப்பொழுதுதான் உங்களுடைய சோதனையில் தேவன் உங்களை தப்புவிப்பார். ఈ మే మాసం అంతయు కూడా ప్రతి కీడు నుండి దేవుడు మన కుటుంబాలని మన పిల్లల్ని తప్పించి కాపాడుదురుగాక. மே மாதம் முழுவதும் எல்லா பிரச்சனைகளிலும் பாடுகளிலும் தேவன் உங்களை தப்புவித்து காப்பாற்றுவாராக. ప్రార్థన చేసుకుందాం, ஜெபிக்கலாம். ఒక 2 నిమిషాలు అందరూ ప్రార్థన చేసుకుందాం. 2 நிமிடம் எல்லோரும் இணைந்து ஜெபிக்கலாம். రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడుదును. வரப்போகிற சோதனை நாட்களிலே நான் உன்னை காப்பாற்றுவேன். ఒక 2 నిమిషాలు అందరూ ప్రార్థన చేసుకోండి. ప్రభువా, రాబోయే శోధన కాలంలో మీరు నన్ను, నా కుటుంబాన్ని, నా పిల్లల్ని మీరు కాపాడమని అడిగారు. வரப்போகிற சோதனை நாட்களிலே நீர் எங்களையும் எங்கள் குடும்பத்தையும் பிள்ளைகளையும் காத்துக்கொள்ளும் ஆண்டவரே. సాధారణమైన శోధన, சாதாரணமான சோதனை, కానీ ఉదయకాల ప్రార్థన ద్వారా జయించగలగాలి. அதிகாலை ஜெபத்தினாலே அதை ஜெயிக்கலாம் என்று. ప్రభా, ఉదయకాల సమయంలో ప్రార్థించే మనసు దయచేయమని అడగండి. அதிகாலையிலே ஜெபிக்கிற ஜெப ஆவியினாலே நிரப்பும் என்று கேளுங்கள். ఉదయకాలం మీరు ప్రార్థన చేసుకొని మీ పనులకు వెళితే ఆ రోజంతయు కూడా మీకు ఎదురయ్యే సాధారణమైన శోధనలో నుండి నా దేవుడు తప్పించి కాపాడుదురుగాక. அதிகாலையிலே ஜெபித்து நீங்கள் வேலைக்கு போகும்போது அந்த தினத்தில் வேண்டிய எல்லா கிருபையும் தேவன் தந்து வழிநடத்துவாராக. నీవు నడవవలసిన మార్గమును ఆయన నీకు బోధిస్తాడు. நீ நடக்க வேண்டிய வழியை அவர் உனக்கு போதிப்பார். మీకు ఆలోచన చెప్తాడు. உனக்கு ஆலோசனை தருவார். దురాశతో కూడిన శోధన మనం జయించాలి. இச்சையினால் அவர்கள் சோதனைகளை ஜெயிக்க வேண்டும். గొప్ప వాటి యందు, ఉన్నతమైన వాటి యందు మనస్సు ఉంచకూడదని వాక్యం చెప్తుంది. பெரிய ஆசைக்காக நாம் நம்முடைய மனதை வைக்கக்கூடாது என்று வசனம் சொல்கிறது. ఓ ప్రతిష్ట అవసరం, ஒரு விசேஷித்த தீர்மானம் அவசியமா இருக்கிறது. ప్రభువా, గొప్ప వాటి యందు చాలా మంది వాళ్ళు వాళ్ళకి ఇల్లు ఉంది, మాకు ఇల్లు లేదు అని అప్పులు చేసి ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉన్నారు. அநேகர் தங்களுக்கு வீடு உண்டு, எனக்கு வீடு இல்லைன்னு சொல்லி கடன் வாங்கி வீடை கட்டுகிறவர்கள் அநேகர் உண்டு. వాళ్ళకు కారు ఉంది, నాకు కూడా కారు లేదని అప్పులు చేసి తీసుకునే వాళ్ళు ఉన్నారు. அவர்களுக்கு கார் உண்டு, எனக்கு கார் இல்லை என்று கடன் வாங்குகிறவர்கள் உண்டு. దురాశతో కూడిన శోధనను మనం జయించాలి. துராசையினால் வருகிற சோதனைகளை நாம் ஜெயிக்க வேண்டும். ప్రభువా, మీరు నాకు ఇచ్చిన దాంట్లో నేను తృప్తి చెందే మనసు దయచి. தேவனே, நீர் எங்களுக்கு கொடுத்த எல்லாவற்றையும் நாம் திருப்தி அடைக்கிறதான மனதை தாரும். హెచ్చింపుతో కూడిన శోధన, பெருமையினால் வருகிற சோதனைகள் ఎక్కడ అతిశయపడకుండా తగ్గింపగలిగిన మనసు దయచేయమని అడగండి. எங்கேயும் பெருமைப்படாதபடி ஒரு தாழ்மை குணத்தை பெற்றுக் கொள்ளுங்கள். దేవుడు నేను ఎంతగా ఆశీర్వదించినా తగ్గించుకునే మనసు కావాలి. தேவன் என்னை எவ்வளவாய் ஆசீர்வதித்தாலும் அந்த தாழ்மை குணத்தை தரித்துக் கொள்ளுங்கள்.
ప్రభునామాన్ని మీరు గణపరిచినప్పుడు మీరు పొందిన ఆశీర్వాదాలు రెట్టింపు అవుతాయి. தேவனுடைய நாமத்தை நீங்கள் மகிமைப்படுத்தும் பொழுது దేవుని கொடுத்த ఆశీర్వాదం రెట్టదనియాయి మారు. మీకు ఇచ్చిన ఇల్లు, పిల్లలు, స్వాస్థ్యం ప్రతి దానిని బట్టి మీరు ప్రభునామాన్ని స్తుతించాలి. தேவன் உங்களுக்கு கொடுத்த எல்லா வீடு பிள்ளைகள் எல்லாவற்றுக்காக கர்த்தரை ஸ்தோத்திரியுங்கள். సంఘ సహవాసము, సేవకుల సహవాసాన్ని బట్టి దేవుని నామాన్ని గణపరచాలి. சபை ஐக்கியத்துக்காக தேவனோடு ஜனங்களோட ஐக்கியத்துக்காக தேவனை மகிமைப்படுத்துங்கள். ఇక్కడ మనం అతిశయపడకూడదు. எங்கேயும் நாம் அதிசயப்படக்கூடாது. తగ్గింపగలిగిన మనసు దయచేయమని అడుగుతాం. தாழ்மையின் மனதை பெற்றுக் கொள்ளுங்கள். విశ్వాసపు శోధనలు ఎదురవుతాయి. விசுவாசத்தில் சோதனைகள் உண்டாகும். ఓర్పుతో మనం జయించగలగాలి. பொறுமையோடு அவற்றை ஜெயிக்க வேண்டும். ప్రభువా, యోగులో ఉన్న ఓర్పు మీరు నాకు దయచేయమని అడుగుతాం. தேவனை யோபுவை போல அந்த பொறுமை எனக்கு தாரும். శోధనలో ప్రవేశించకుండా మెలకువతో ప్రార్థన చేసి మనసు దయచేయండి. சோதனைக்கு உட்படாதபடி விழித்திருந்து ஜெபிக்கிற ஜெப ஆவியை ఈ தாரும். మే మాసం అంతా ప్రతి కీడు నుంచి నన్ను, నా పిల్లల్ని, నా కుటుంబాన్ని తప్పించి కాపాడమని అడుగు. இந்த மே மாதம் முழுவதும் என்னையும் என் குடும்பத்துக்கு எல்லா பிரச்சனைகளிலிருந்து பாடுகளிலிருந்து தப்பு வைத்து காப்பாற்றும். ఈ మే మాసం అంతా కూడా కృపా క్షేమాలు మీ వెంట వచ్చును గాక. இந்த மே மாதம் முழுவதும் கிருபையும் நன்மையோடு வருவதாக ప్రార్థన చేసుకుంటాం. ஜெபிக்கலாம். அன்பின் பரலோக பிதாவே, இந்த நல்ல மாதத்திற்காக நன்றியோடு துதிக்கிறோம் அப்பா. இந்த மே மாதத்திலே எங்களுக்கு கொடுத்த வாக்குத்தத்தத்திற்காக நன்றி செலுத்துகிறோம். சோதனையிலே நான் உன்னை தப்புவிப்பேன் என்று சொன்ன தேவனாகிய கர்த்தர், நாங்கள் சோதனைக்கு உட்படாதபடி அதிகாலை வேளையிலே ஜெபிக்கிற ஜெப ஆவியினாலே எங்களை நிரப்ப வேண்டுமாய் ஜெபிக்கிறோம். அதிகாலையிலே உங்களை தேடுகிறவர்கள் கண்டடைவார்கள் என்று வசனத்தின் மூலமாக நீர் பேசியதற்காக நன்றி சுவாமி. கர்த்தாவே, எங்களுடைய வாழ்க்கையிலே பெருமைக்காக நாங்கள் இடம் கொடுக்காதபடி, இச்சைக்கு இடம் கொடுக்காதபடி, தாழ்மை குணத்தை தரித்துக் கொண்டவர்களாய் நாங்கள் விழித்திருந்து ஜெபிப்பவர்களாய் எங்கள் வாழ்க்கையை மாற்ற வேண்டுமாய் ஜெபிக்கிறோம். அப்பா, யோபுடைய வாழ்க்கையை நீர் எங்களுக்கு வெளியரங்கமாய் காட்டியதற்காக நன்றி. எல்லா காரியத்திலும் யோபு தேவனை மகிமைப்படுத்தினது போல தாழ்மையானாலும் உயர்வானாலும் எல்லாவற்றிலும் தேவனை மகிமைப்படுத்துகிற அந்த இருதயத்தை எங்கள் ஒவ்வொருவருக்கும் தந்தருட வேண்டுமாய் ஜெபிக்கிறோம் சுவாமி. எங்களுக்கு கொடுத்த எல்லா ப்ரொவிஷன்ஸ்க்காக நாங்கள் உங்களை துதிக்கும்படியாய் நீர் எங்களுக்கு கிருபை பாராட்ட வேண்டுமாய் ஜெபிக்கிறோம். துதிக்கும் பொழுது, ஜெபிக்கும் பொழுது அவற்றை இரட்டத்தனையாய் மாற்றுகிற தேவன் என்று சொல்வதற்காக நன்றி செலுத்துகிறோம். கர்த்தாவே, விழுந்திருந்து ஜெபியுங்கள், சோதனைக்கு படாதபடி விழுந்திருந்து ஜெபியுங்கள் என்று சொன்ன தேவன், வரப்போகிற நாட்களிலே எப்படிப்பட்ட சோதனைக்கு உட்படாதபடி, சிக்கிக் கொள்ளாதபடி அவற்றை தப்பித்துக் கொள்ளும்படியாய் நாங்கள் விழித்திருந்து ஜெபிக்க சபை ஐக்கியத்திலும் தேவ ஜனத்தோடு ஐக்கியத்திலும் ஒருங்கிணைந்து ஒன்றிணைந்து நாங்கள் ஜெபிப்பதற்கு நீர் எங்களுக்கு கிருபைகளை தர வேண்டுமாய் ஜெபிக்கிறோம். கேட்ட ஒவ்வொரு சத்தியத்தின்படி இந்த மாதம் முழுவதும் எங்கள் இருதயத்தில் காத்துக்கொண்டு இந்த வசனத்தின்படி நாங்கள் வாழும்படியால் புதிய கிருபையினால் நன்மையினால் எங்களை நிரப்பி வழிநடத்த வேண்டுமாய் ஜெபிக்கிறோம். எல்லா துதி கன மகிமையும் உமக்கே ஏறெடுக்கிறோம். மீட்பரும் ரட்சகருமாகிய இயேசு கிறிஸ்துவின் இன்ப நாமத்தில் ஜெபிக்கிறோம் நல்ல பிதாவே. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరూ కలిసి చెప్తారు. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించు. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరవకు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు, స్తోత్రాలు. స్నాక్స్ ఉన్నాయా? అందరికి స్నాక్స్ తోటి సిద్ధపరిచారు. ఇలా ప్రతి కూడికలో కొందరు వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. వారి కుటుంబాలని రెట్టింపు ఆశీర్వాదాలు చేత దేవుడు నింపును గాక.